హేమర్ మూవీలో ప్రముఖ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్ నటనకు ప్రపంచమంతా హ్యాట్స్ ఆఫ్ చెప్పింది. ఇప్పుడు ఆ కష్టానికి అకాడమీ అవార్డ్స్ వేదికపై తగిన గుర్తింపు లభించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఆస్కార్ అవార్డు వేడుకలు అమెరికాలో భారీ ఎత్తున జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ 96వ అకాడమీ అవార్డుల కార్యక్రమం ముందు నుంచే ఎంతో క్రేజ్ తెచ్చుకుంది. దానికి కారణం ఈసారి హాలీవుడ్ నుంచి చాలా భారీ సినిమాలు, నటులు నామినేషన్లో ఉండటమే. ముఖ్యంగా లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్ తెరకెక్కించిన క్లాసిక్ బయోపిక్ ఓపెన్ హెమర్ సినిమాకు ఏ అవార్డులు వస్తాయోనని హాలీవుడ్ ఆడియన్స్తో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. ఓపెన్ హేమర్ ప్రముఖ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్ ఒక ముఖ్య పాత్ర పోషించారు. సినిమా విడుదలైనప్పటి నుంచే ఆయన నటనకి ప్రశంసలు లభించాయి. తన నటనకు ఆస్కార్ ఖచ్చితంగా వస్తుందని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. అందరి అంచనాలకు తగ్గట్టే ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ అవార్డు అందుకున్నారు రాబర్ట్ డౌనీ జూనియర్. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది ఒక హాలీవుడ్ యాక్టర్కు దక్కిన తొలి అవార్డు కావటమే. ఇతర భారతీయ సినీ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా సూపర్ హీరో సిరీస్ ఐరన్ మ్యాన్లో టోనీ స్టార్క్గా ఫేవరెట్ స్టార్గా రాబర్ట్ డౌనీ జూనియర్కు బీభత్సమైన స్టార్డమ్ ఉంది. మార్వెల్ సంస్థ తెరకెక్కించిన అవెంజర్ సిరీస్లో ఉన్న సూపర్ హీరో క్యారెక్టర్లో ఐరన్ మ్యాన్ క్యారెక్టరే ప్రేక్షకులకి ఎక్కువగా ఇష్టం. అయితే ఇంత సుదీర్ఘ కెరియర్లో రాబర్ట్ డౌనీ ఇంతవరకు 3 సార్లు ఆస్కార్కు నామినేట్ అయిన మొట్టమొదటిసారి అకాడమీ అవార్డులను ఓపెన్ హేమర్ సినిమా ద్వారా గెలుచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. ఇక ఐరన్ మ్యాన్ పాత్రను తిరిగి మార్వెల్ సిరీస్లో ప్రవేశపెడతారని కూడా కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.